తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన జననాయకన్ సినిమా పొంగల్ రేస్లో లేకపోవడంతో అభిమానులు కాస్త నిరాశ చెందారు. ఆ లోటును తీర్చడానికి నిర్మాత కలైపులి ఎస్ ధాను 2026 నాటి బ్లాక్ బస్టర్ తేరీ సినిమాను జనవరి 23న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే అభిమానులను ఉత్సాహపరిచే ఈ వార్త ఇప్పుడు ఒక పాత వివాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది. కేవలం నిర్లక్ష్యం కారణంగా ఒకప్పుడు మూడిన ముప్పులను నిర్మాతలు మళ్లీ కొని తెచ్చుకుంటున్నట్లుగా కనిపిస్తుంది. అసలు విషయం ఏంటంటే ఈ సినిమా 2016లో విడుదలైనప్పుడు తెలుగు వెర్షన్కు మొదట పోలీసోడు అనే టైటిల్ ఖరారు చేశారు. అయితే ఆ పేరు తమ వృత్తిని గౌరవాన్ని కించపరిచేలా ఉందని అప్పట్లో పోలీస్ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆ గొడవ పెద్దది కావడంతో నిర్మాతలు వెనక్కి తగ్గి టైటిల్ను పోలీస్ అని మార్చి సినిమాను విడుదల చేశారు. అప్పట్లో ఈ వివాదం మీడియాలో ప్రముఖంగా వినిపించింది. ఆశ్చర్యకరంగా ఇప్పుడు రిలీజ్ సమయంలో పాత వివాదాన్ని చిత్ర బృందం పూర్తిగా మర్చిపోయినట్టు సోషల్ మీడియాలో పోస్టర్లలో మళ్లీ నిషేధిత పోలీసోడు అనే పేరే దర్శనమిస్తుంది. మొన్నటికి మొన్న సినిమా పిఆర్ టీం సైతం మొదట పోలీసోడు అని ప్రెస్ నోట్ పంపి ఆ తర్వాత తప్పును గ్రహించి హడావిడిగా పోలీస్ అనే పేరు మార్చి మళ్లీ పంపడం వారి గందరగోళానికి అద్దం పడుతుంది. పాత వివాదాలు తెలిసి ఇలాంటి తప్పులు పునరావృతం కావడం విడ్డూరం. మరి ముఖ్యంగా ఈ సినిమాను తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థ విడుదల చేస్తుంది. దశాబ్దాల చరిత్ర ఉన్న ఇంత పెద్ద బ్యానర్ గతంలో జరిగిన సెన్సిటివ్ ఇష్యూని విస్మరించి ఇలాంటి పొరపాటు చేయడం నిజంగా దారుణం. అంతటి అనుభవం ఉన్న సంస్థ టైటిల్ విషయంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం వారి స్థాయికి తగని పని అని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కనీసం ప్రమోషన్ చేసే ముందైనా ఒకసారి సరిచూసుకోవాల్సిందే. బహుశా పిఆర్ టీం చేసిన తప్పును సరిదిద్దుకుంటూ 1-2 రోజుల్లో వచ్చే పేపర్ ప్రకటనల్లో పోలీస్ అని పేరు మార్చవచ్చు. కానీ రిలీజ్ అనౌన్స్మెంట్ సమయంలోనే సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల అనవసరమైన చర్చ మొదలైంది. ఇది కేవలం మతిమరుపా లేక పబ్లిసిటీ స్టంటా అనేది పక్కన పెడితే వెంటనే ఈ తప్పును అధికారికంగా సరిదిద్దుకోకపోతే మళ్లీ పోలీసులు ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం కూడా ఉంది.